తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో ఈదురుగాలు వీస్తాయని హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో కూడా వాతావరణ శాఖ తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి, అసలు ఏ జిల్లాలకు సంబంధించి వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది? ఏ సంబంధించి కూడా అక్కడ వర్షాలు పడే అవకాశం ఉందంటారు? రైట్ లావణ్య, ముఖ్యంగా ఎండాకాలం ముగించుకొని వర్షాకాలం ప్రారంభమైంది. అయితే రేపు నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన ఒక వారం రోజుల లోపల తెలంగాణ, ఏపీ, తెలంగాణ మీదుగా నైరుతి పవనాలు చేరుకుంటాయి. అయితే ప్రస్తుతానికైతే ఈ రోజు ఆదిలాబాద్, కొమరం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించింది. ఈ ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ సూచించింది. అదేవిధంగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఇక ఇప్పటికే ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలలో నిన్న వర్షాలు పడ్డాయి. దాదాపు అంటే 2 నుంచి 6 సెంటీమీటర్ల వరకు కూడా నిన్న ఈ జిల్లాలలో వర్షాలు నమోదయ్యాయి. ఇక రాబోయే రోజుల్లో 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గుతాయని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బాణుడి ప్రతాపం కొనసాగింది. ఉదయం నుంచే ఎండలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇక ప్రస్తుతం ఆ ఎండ వేడి నుంచి కొంత ఉపశమనం కలిగే విధంగా కూడా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. రాబోయే రోజుల్లో 2 నుంచి 4 డిగ్రీల మేర తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ కేంద్రం సూచించింది. ప్రస్తుతం ఒక 3 రోజుల క్రితం వరకు కూడా 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ లో 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇవన్నీ కూడా అంటే దాదాపు 42 డిగ్రీలకు రాష్ట్రంలో, అదేవిధంగా హైదరాబాద్ లో 30 డిగ్రీల వరకు కూడా చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లావణ్య, రైట్, థ్యాంక్ యూ విశాల్.